ఆ, పర్లేదు సార్. నాకు ఈ సర్ప్రైజ్లు అవన్నీ గట్టిగా అరిస్తే నచ్చదు. తొందరగా అప్రిసియేషన్ ఇస్తే నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అప్రిసియేషనా? పద్మశ్రీ ఇప్పించాలా? నీ పని నువ్వు చేసావు, దానికి అప్రిసియేషన్ ఎందుకు? అదేంటి సార్, ఒక మంచి పని చేస్తే అప్రిసియేషన్ ఉండదా? జీతం ఉంటుందిగా. అయినా ఈ ఆఫీసులో సర్ప్రైజులు షాకులు కుదరవు. ఎందుకు? ఇప్పటికే నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్లు చెప్పారు చుట్టుపక్కల ఏ విధమైన సౌండ్లు షాకులు ఉండకూడదని. ఓకే ఓకే. అందుకేనా సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్? నువ్వు కనిపెట్టింది టైర్లు, టైటానిక్ కాదు. ధనలక్ష్మికి బిల్ సబ్మిట్ చెయ్యి. ఆ రోజుల్లో మేము టెర్రరిస్టులు కనిపెడితేనే అప్రిషియేషన్ లేదు. సార్, గ్రేట్ వర్క్ సార్. నీ అప్రిషియేషన్ నాకు అక్కర్లేదు. ఏం మనుషులరా. ఏంటి ధనలక్ష్మి గారు, కేసు సాల్వ్ చేసినందుకు ఏం లేదు, అలా మాట్లాడుతున్నారు? ఛా, బిల్స్. బిల్స్. అయినా నేను వీటికి ఆశపడేవాడిని కాదండి. మా ఏరియాలో సన్మానం చేస్తా అన్నారు, నేనే వస్తాను. ఎందుకు? అదంతా ఇప్పుడు ఎందుకులేండి. ఈ ముసలాలు బాగా చేస్తే ఎక్కువైపోతుంది, మరీ ఓవర్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది ఎంత టార్చర్ పెడుతున్నారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటా అండి. అదే మీరు అర్థం అవుతారండి. ఈ పేరు, డబ్బు ఇవన్నీ నాకు చిన్న చిన్నవే. రిమైనింగ్ ఇస్తే అకౌంట్ క్లోజ్ చేద్దాం. రిమైనింగ్ ఏంటండి, బిల్స్ అన్ని ఇచ్చాను కదా అవే. బిల్స్ కాదండి, రిమైనింగ్ అమౌంట్ ఇవ్వండి. రిమైనింగ్ మనీ ఏంటి? ధనలక్ష్మి గారు, మీరు పొరపడినట్టున్నారు. మీరే నాకు 330 రూపీస్ ఇవ్వాలండి, ఎక్స్ట్రా అయింది నాకు. ఆనంద్ గారు, ఇలా ఖాళీ పేపర్ మీద రాస్తే చెల్లవండి, బిల్స్ కావాలి. మొత్తం 1874 రూపీస్ బడ్జెట్కి 1624 రూపీస్కి మాత్రమే బిల్స్ ఉన్నాయి. మిగిలిన 150 రూపీస్ ఇస్తే అకౌంట్ క్లోజ్ చేసేస్తా. ధనలక్ష్మి గారు, ఇప్పుడు షేర్ ఆటో వాళ్ళని, బడ్డీ కొట్టోల్ని బిల్స్ అడగలేం కదా, మీకు అర్థం అవుద్ది అనుకుంటాను. మీరే ఖర్చు పెట్టారని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ధనలక్ష్మి గారు, ఇప్పుడు ప్రూఫ్ అంటే ఎలా అండి? అవే నా బిల్స్ అన్నీ. సరే అయితే ఒక పని చేయండి, నెక్స్ట్ టైం నుంచి మీరు ఖర్చు పెట్టిన ప్రతిసారి సెల్ఫీ వీడియో రికార్డ్ చేయండి. అప్పుడు బిల్స్ లేకపోయినా దాన్ని ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేస్తాను. ఇదేదో ముందే చెప్పచ్చు కదండి. ఇప్పుడు సెల్ఫీ వీడియో అంటే నెక్స్ట్ టైం నేను చేస్తానండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే. ఈ 150 రూపీస్ మీ శాలరీ నుంచి కట్ అవుతుంది, ఇక మీరు వెళ్ళొచ్చు.